29 సీరియల్ నంబర్ కూడా నేమ్ ఉంది 29 సీరియల్ कैसा हेलीपैड का एक भी कहते अरेंज करना नहीं జగనన్న నీ కొరకు సాటి లేరురా, జనమంతా నీ వెంటే ఉన్నారురా. జగనన్న నీ కొరకు సాటి లేరురా. కొన్ని క్వశ్చన్లు అంటే కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలి. ఇప్పుడు కుప్పంలో నెక్స్ట్ ఎవరు గెలుస్తారు? కుప్పంలో భరతే గెలుస్తారు పక్క. అంటే గ్యారెంటీ 35 ఏళ్ళు చంద్రబాబు గారు ఎమ్మెల్యే కదా, ఉంది కదా. ఇప్పుడు కూడా ఆయనే కదా ఎమ్మెల్యే. ఇంటికి కూడా రాలేదు ఆయన, ఇంటికి కూడా రాలే కదా. దీని వచ్చి మీ సమస్య ఏముంది అని వచ్చి ఇంట్లో వచ్చి అడుగుతా ఉన్నాడు. ఎవరు? భరత్. ఓకే, భరత్ అంటే నెక్స్ట్ ఖచ్చితంగా భరతే ఖచ్చితంగా 1000 రూపాయలు కడతా నేను. భరత్ ఓడిపోతాడో గెలుస్తాడో అని నేను 1000 కడతా. వాడు ఎవడు ఓడేవాడు రమ్మని ఓడతాడు అని ఎవడు. అంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా ఓడిపోతాడా? పోయింది పోయిందేనా? లక్ష మెజారిటీ అంటారు వాళ్ళు. ఆయన స్టార్ అయిపోయి అంటే చంద్రబాబు ఆయన చేసినప్పుడు చేసింటాడు, మధ్యలో జనాలు ఆయన ముంచేసి ఆయన్నే జగన్ గాని ఆయన గాని ఏం చేసినాడు అడుగు. జగన్ చంద్రబాబు ఏం చేసినాడు అడుగు. వాళ్ళు ఏ పొద్దున్నా కానీ ఒక అకౌంట్ లో దుడ్డు చూపిస్తాము. ఇప్పుడు మనకు లక్ష మెజారిటీ వస్తుంది. అంటే వాళ్ళు చెప్తున్నారు మాకు లక్ష మెజారిటీ వస్తుంది కుప్పంలో. చంద్రబాబు పార్టీ వాళ్ళు అదే కుప్పంలో అంటే రాదంట వచ్చావు. ఓకే, అంటే నాకు అర్థం కాలే, బాగా చెప్పు. ఇల్లు మాకు శాంక్షన్ అయింది, మేము వైఎస్సీ పార్టీ వాళ్ళని చెప్పి మాకు ఇల్లు వాళ్ళ దీంట్లో వచ్చా నీసేసి ఏమని నీసేసారంటే వైఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఈకూడదు అనే లెక్కలో నీసేసారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అందరినీ నీళ్ళు వదిలేకి ఇప్పుడు ఓపెనింగ్ వస్తాడు జగన్ గారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే అంతా మేమే చేసింటావు, నువ్వు భోజనం పెట్టలేక కదా. నువ్వు భోజనం పోయి అంటిస్తే మాకేయలే కదా, అట్లా అంతే కదా. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమంటే ఆయన ఏమంటాడంటే నేను కదా పొయ్యి పిలేసి కాలు కొడితేనే అనే మాట అంటాడు అనుకో, కానీ వేసింది ఏమీ లేదు, నీళ్ళు వచ్చింది ఏమి లేదంట. లేదు కదా. ఓకే, నువ్వే చెప్పను. నువ్వే వేసింది పునాది, సరే ఒప్పుకుందాం, కాదండి కాదనలేదు నువ్వే. కానీ నీళ్ళు వచ్చినాయా? కానీ అభివృద్ధి ఆయన హయాంలో రాలే కదా. కుప్పానికి అభివృద్ధి జరగలేదంటావా చంద్రబాబు పీరియడ్లో? జరగలేదు. ఏం జరిగింది చెప్పు. ఆ కుప్పాన్ని అభివృద్ధి చేసింది మేమే అంటారు వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు అంటారు, ఉట్టి మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు ఫైనల్ గానే అడిగేదేమంటే టీడీపీ వాళ్ళు మాకు లక్ష మెజారిటీ వస్తుంది మేము గెలుస్తాం అంటున్నారు. అది వచ్చేలేదు. ఈసారి ఓడిపోతాడంటావా చంద్రబాబు గారు? పోయింది ఆయన స్టార్ పోయి ఈ మాట గ్యారంటీ. అంటే ఇప్పుడు 35 ఏళ్ల చరిత్ర గల చంద్రబాబు గారిని భరత్ సార్ గారు ఓడిస్తాడు. ప్రతి కడపలోనూ వచ్చి మీకు ఏముంది మీ సమస్య అని వచ్చి అడుగుతా ఉన్నాడు కదా, ఆయన రాలే కదా. చంద్రబాబు ఎప్పుడు మీ ఊరికి ఊరికి వచ్చింటాడు, ఊరికి వస్తాడు, బజార్ లో పోయినాడు కానీ రోడ్ల పైన ఈ సమస్య నేను అడిగినలేదు, ఇంటికి రాలేదు. భరత్ అన్న ఇంటికి వచ్చి రాలేదు, ఏమి పని జరగలేదు. భరత్ అన్న మీ ఇంటికి వచ్చాడా? వచ్చినాడా? వచ్చి మీకు ఏం మీ సమస్య, మీకు రైతు భరోసా వస్తా ఉందా లేదా అని అడిగా.
ఒక 2 నెంబర్లకు వస్తా ఉండే, ఒక నెంబర్కి రాకుండా ఉండే చూపిస్తే దాన్ని శాంతి చేయాలి. నాకు పింఛనీ రాకుండా చేసిందే వీని వచ్చి నాకు పింఛనీ వచ్చి భరత్ అని వచ్చినాక ఓకేనా? మీరు గెలిపించాలా భరత్ అని ఈసారి? గెలిచేదే గ్యారెంటీ. ఒకసారి వీడియోలో చెప్పు. జగనన్న నీ కొరకు సాటి లేరురా, జనమంతా నీ వెంటే ఉన్నారురా. ఈ పాట చాలా బాగా పాడావు. అదే కుప్పం కార్డు నుంచి ఇలాంటి పాట పాడడం చాలా గ్రేట్. నిజం ఓకే. మంచి రోజులు మనకు వచ్చాయి నందన, మన జగన్న రాజ్యమేలే రైతుల పచ్చానా. సూపర్. హాయ్ బాబా, ఏమి ఇలా వచ్చినావు? ఏంటికి వచ్చిందేదా? జగన్ మామని చూసేగా? ఏం తల్లి ఏం వచ్చినావు? ఇట్సైడే పోవాలి. ఎంట్రన్స్ ఇదేనా? ఇదే కెమెరా పోనీకి దగ్గర పాస్ ఉందిలే అందుకని உங்களுக்கு என்னத்துறா நல்லா போறது அவங்க வாங்கிக்கிறாங்க நாங்கள் விஐபி நாங்களும் அந்த இல்லை இப்படி நாங்களும் விஐபி இல்லைடா என்ன பாஸ் இருந்தாக்கா ஜெகன் சாரை மீட் பண்ணலாமா என்ன மானா மானா எங்களுக்கு நம்பிக்கை சிறுபான் பாஸ் ரிட்டர்ன் ஆகிக்கிறேன் ரிட்டர்ன் ஆகிக்கிறேக்கா நம்மளுக்குண்ணா తమ్ముడు ఏమి బాగున్నా? బాగున్నాను.